డే 3 ఇన్ వారణాసి. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం? సారనాథ్ వెళ్తున్నాం. సో అది బుద్ధిస్ట్ టెంపుల్స్ అనమాట. ఇప్పుడు ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయాన్ని. సో ఇలా ఉండబోతున్నాం ఈరోజు అంతా. ఓకే, ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. 230 రూపీస్ తీసుకుంటాం. ఇప్పుడే మార్నింగ్ కాఫీ తాగడానికి వచ్చాము. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట ఇక్కడ. సో వేరే లెవెల్లో ఉంది. సో ఇది వచ్చేసి బుద్ధుడి గోల్డెన్ స్టాచ్యూ అన్నమాట. సో ఇదే స్తూపం అనమాట. సో దీని చుట్టూతో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళంట. సో దిస్ ఈస్ ద ఆర్కియలాజికల్ సైట్. డే 4 అనమాట. ఇప్పుడు వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ స్టార్ట్ అవుతున్నాం బస్సు. ఇలా ఉంది టెంపరేచర్ ఇక్కడ. సో 3 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం వారణాసిలో. చలి అయితే బాగా వేస్తుంది. సో ప్రిఫర్ టు కమ్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్ సీజన్లో అయితే బాగుంటుందండి టెంపరేచర్ యాక్చువల్లీ. సో రైల్వే స్టేషన్ ఉంది పక్కనే. సో మొన్న వచ్చేసి మేము ఒక ఆటో డ్రైవర్ని కలిసినాము 3 days బ్యాక్. ఆయన మళ్ళీ వచ్చి మాతో మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ చూసి గుర్తుపట్టి ఉప్పల పాల కింద దారుణంగా ఉన్నాడు గాయస్. ఈ పరిస్థితి గాయస్. ఫ్రంట్ ఏమో లగేజ్ పడేసాం, బ్యాక్ సైడ్ లగేజ్ పడేసాం. సో ముగ్గురు ఇక్కడ ఇరుకుని కూర్చున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, కమ్ టు ప్రయాగ్రాజ్ ఫ్రెండ్స్. కమ్ టు కాశీ అండ్ వారణాసి. కాకపోతే 500 ఛార్జ్ చేస్తారు. ఒక టీ ఆర్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ గా తాగాం అనమాట. పెద్దగా ఏం లేదు ఇక్కడ. సో 11 degrees టెంపరేచర్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇలా ఉంది పరిస్థితి. ప్రయాగ్రాజ్ అనమాట. సో ఇక్కడ క్రౌడ్ అయితే ఇప్పుడే మొదలవుతుంది. సో 3వ తారీఖు నుంచి ఇక్కడ మహాకుంభమేళా అయితే స్టార్ట్ అవుతుంది వల్ల. అండ్ ఒకసారి సో ఇప్పుడే మ్యూజియం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామాట బస్సులో ఫ్రెండ్ హౌస్కి. సో ఇక్కడ నుంచి ఒక 2 or 3 hours పట్టొచ్చు. బస్సులో వెళ్తున్నాం, ఆర్టీసీ బస్సులో. సో ప్రైవేట్ ట్రావెల్స్ కానీ కార్స్ కానీ ఏమీ అవైలబుల్ లేవు. చాలా చలిగా ఉంది. 15 degrees ఉన్నట్టు ఉంది. ఇంకా అసేపు ఆగితే అండ్ టైమ్ ఈజ్ జస్ట్ 6:30 నా. 6:30కి 15 degrees ఉంది. అండ్ టునైట్ నియర్లీ 8 నాకు వెళ్ళొద్దని చెప్పేసి వెదర్ రిపోర్ట్లో ఉంది. లెట్స్ ఓకే రైట్. నిజ బ్రో అనమాట. సో బ్రో హౌస్లో డిన్నర్ ఏర్పాటు చేశారు.
సో సీతాకుందకైతే వచ్చాను మిర్జాపూర్లో. మిర్జాపూర్లో అష్టభుజ దేవి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో రష్ అయితే చాలా ఉంది ఇక్కడ కూడా. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ. సో ఇది చిన్న ట్రక్ తర్వాత వస్తుంది అనమాట. రోప్ వే కూడా అవైలబుల్ ఉంది. హూ ఎవర్ కమ్స్ హియర్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. కూడా ఇది కావాలి దానికి. ఓ సెంటర్ మీద రా, బయట బయట కాదు నుంచోనే ఉంటారా. సెంటర్ మీద కూర్చో, సెంటర్ మీద కూర్చో. షాప్కి లంచ్కి వచ్చాం అనమాట. The first day in New Year in Mirzapur with సో అయోధ్య వెళ్తున్నాం అనమాట. సో బస్సులో పరిస్థితి. సో ఇక్కడ నుంచి 6 hours జర్నీ ఉంది, 6 to 8 hours డిపెండ్స్ ఆన్ ద ఫాగ్ అవుట్. ఇప్పుడు మార్నింగ్ మిర్జాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి అయోధ్య అయితే వెళ్తున్నాం అనమాట. సో హైవే పక్కన ఫుడ్ కోసం ఆగాము. సో ఫుడ్ బాగుంది, ఫుడ్ అయితే బాగానే ఉంది ఇక్కడ. సో చుట్టూతో గ్రీనరీ కూడా బాగుంది. అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. సో ఇదే అనమాట కారు. సో బస్ ట్రై చేసాము మార్నింగ్ది, అది క్యాన్సిల్ అయింది. సో బుక్ ద క్యాబ్. అందరూ बहुत गर्मी है. సో వచ్చేసి మనకి హోటల్ రూమ్ అనమాట ఇక్కడ అయోధ్యలో తీసుకున్నది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్. ఇప్పుడు వచ్చేసి మేము సరియు హారతికి వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ హనుమాన్ గడి, తర్వాత లేజర్ షో ఒకటి ఉంది ఇక్కడ, అది 3 కవర్ చేస్తుంది ఈరోజు. వచ్చేసి ఇంకా రెస్ట్ అనమాట. తర్వాత రేపు మార్నింగ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి 7కి దర్శనం ఉంది. సో అక్కడి నుంచి మనం గోయింగ్ టు దర్శనం అనమాట. సో ఆల్రెడీ 15 days ముందే మనం బుక్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద ప్రాసెస్, ఇంకో షార్ట్ వీడియో ఉంటుంది, అది కార్డ్స్లో పెడతాను, యూ కెన్ చెక్అవుట్. అండ్ ఇంకా లెట్స్ గో.
డే 2 అని అయోధ్య అనమాట. సో ఈరోజు వచ్చేసి రాముడి దర్శనం ఉంది. అండ్ అక్కడి నుంచి కొన్ని ప్లేస్ చూసుకుంటే రేపు రిటర్న్ అనమాట టు హైదరాబాద్. సో ఇప్పుడు వచ్చేసి మనం అయోధ్యలో ఉన్న రోజ్ గార్డెన్కి అయితే వచ్చాం. రోజ్ గార్డెన్కి అయితే గులాబ్ బరీ అంట హిందీలో. సో లోపలికి వెళ్ళి పూలు కోసుకుందాం, గులాబ్ పూలు. ఓకే, సో ఇదే అనమాట లోపల దర్బార్. అంటే లోపల దర్బార్ ఏమంటారు తెలుగులో? దర్బారే అంటారంట. Day 3 ఇన్ అయోధ్య అనమాట. బ్యాక్ టు హైదరాబాద్. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాం. సో ప్రణీత్ నిన్న వెళ్ళిపోయాడు, వాడు ముంబై వెళ్ళాడు, మీ ఇద్దరం హైదరాబాద్కి అనమాట. ఓకే, లెట్స్ గో. అయోధ్య ఎయిర్పోర్ట్.